ఎట్టకేలకు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు బెయిల్ వచ్చింది. ఇప్పటికే మధ్యంతర బెయిల్పై ఉన్న చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యూషన్ వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని, నిధులు విడుదల చేసినంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేమని అభిప్రాయపడ్డారు న్యాయమూర్తి. ఇక చంద్రబాబు టీడీపీ ఖాతాకు నిధులు మళ్లించినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. న్యాయం ముందు కుట్రలు కుతంత్రాలు ఓడిపోయాయంటూ లోకేష్ కామెంట్ చేశారు. 2 నెలల తర్వాత చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని ఎలా చూడొచ్చు? అసలు స్కిల్ స్కామ్ కేసులో ఆధారాలు లేవా? కేసు కుట్రపూరితమైన లేక ఆధారాలు ఉన్నాయా? ఇవాల్టి ఏదే అంశంతో స్పెషల్ ప్రైమ్ డిబేట్లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. అదేవిధంగా కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. అదేవిధంగా వరప్రసాద్ గారు, వైసీపీ దళిత జేఏసీ చైర్మన్. రజనీ గారు, ప్రముఖ న్యాయవాది, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే సుధాకర్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్. నేను ముందుగా టీడీపీ శ్రేణులు చాలా సంబరాలు చేసుకుంటున్నాయి, బెయిల్ వచ్చిందని, ఎట్టకేలకు న్యాయం గెలిచిందంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఏమంటారు సార్? అందరికీ నమస్కారం సార్, ప్యానెల్లో ఉన్న వాళ్లకు అందరికీ. ఇది ఈ చంద్రబాబు నాయుడు గారికి రెగ్యులర్ బెయిల్ రావడం, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కోసం విలువలను తాకట్టు పెట్టిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి, సిబిఐ వాళ్ళకి చంప పెట్టండి. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఎక్కడైనా చట్టం తన పని తాను చేసుకెళ్తాదని ఎప్పటి నుంచో అంటుంటారు. కానీ చట్టాలని తమ చేతిలో పెట్టుకొని అధికారాన్ని చలాయిస్తూ తప్పుడు కేసులు పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాత్రమే జరుగుతుంది. అంటే ప్రతి కేసు అంటే ఎవరి మీద ఎవరైనా కేసులు పెట్టచ్చు, కొంత పోలీసుల్ని తమ చేతుల్లో గుప్పిట్లో పెట్టుకుని సాక్ష్యాలని లేనిపోనివి కల్పించి కుట్ర చేసి కూడా కేసులు పెట్టచ్చండి. ఒక ప్రభుత్వం అనుకున్నా లేదా ఒక పోలీసు ఎస్ఐ అనుకున్నా తప్పుడు కేసులు పెట్టడం పెద్ద కష్టమేం కాదు భారతదేశంలో మనకున్న రాజ్యాంగం ప్రకారం. అయితే కోర్టులు అనేటివి ఉండడం వల్ల ధర్మం 4 పాదాల మీద నడుస్తోందని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా నిజాయితీ పడని మేము తొలి నుంచి చెప్తున్నాం. కడిగిన ముత్యం లాంటి వ్యక్తి ఆయన, అవినీతి మరకల అంటని రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి అన్నట్టు. నాకంటే ఆయన సీనియర్ మా ఎస్వి యూనివర్సిటీలో, ఆయన కంటే జూనియర్ విద్యార్థిగా నాకు చిన్నప్పటి నుంచి ఆయన తెలుసండి. ఆయన మొదట 78లో ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే ఇప్పటికి 45 ఏళ్ల క్రితం ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఈ 45 ఏళ్ల అనుభవంలో ఆయన ఏ రోజు అవినీతి చేయలేదు. అలాగే ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు ఉన్నారు, 14 ఏళ్ళు ప్రతిపక్ష నాయకులుగా కూడా ఉన్నారు. ఆయన దాచుకోవాలనుకుంటే ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి దోచుకోవడం పెద్ద వేల కోట్లు, లక్షల కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా దోచుకోవాలనుకుంటే లక్షల కోట్లు దోచుకుంటారు. ఆయన నిబద్ధత కలిగిన వ్యక్తి, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి అండి. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసు స్కిల్ స్కామ్ లో ఏ ఆధారాలు లేని చోట అంతమందినండి, చాలా మందిని విచారించారు. ఆ విచారణలో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పారా? అన్ని అపోహలే. ఇలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు. ఇన్ని వేల పేజీలు మేము పెట్టాము అంటే ఛార్జ్ షీట్ లో పెట్టారు వాళ్ళు. రిమాండ్ రిపోర్ట్ అప్పుడు ఇన్ని వేల పేజీలు పెట్టాము, ఇన్ని వందల మంది మేము విచారణ చేశామని చెప్పారు తప్ప ఎవరైనా కరెక్ట్ గా చెప్పారా? లేదా ఏదో ఆధారం చూసుకొని ఏదో పార్టీకి ఫండ్ ఇచ్చారు, అది ఇందులో నుంచి వచ్చింది. ఈ కల్లబొల్లి మాటలతో కుట్ర చేసి తప్పుడు కేసులు పెట్టారు. తర్వాత చూడండి అంటే కోర్టులో కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని అవకాశాలు ఉన్నాయి. వాటిని వాడుకుని బెయిల్ రాకుండా డ్రామాలాడుతూ చేశారు. నిన్న మొన్నటి కూడా చూడండి, విచారించేటప్పుడు ఆయన నాకు ఇంకొక సమయం కావాలంటారు ఆ ఏఏజీ గారు. అంటే అది చేసి ఇది చేసి తిమ్మిని బమ్మిని చేసి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలనుకున్నారు, ఏదో చేశారు. అక్కడ జైల్లో అంత ఇదండి, వైద్య సౌకర్యాలు లేవు. దానికి డాక్టర్లు సర్టిఫికెట్లు ఇస్తే ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, గుండె ఎన్లార్జ్మెంట్ అయింది, కంటికి ఆపరేషన్ చేయాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి లాంటి వాళ్ళు అది కూడా ఫేక్ అంటారు. అంటే డాక్టర్ల సర్టిఫికెట్ ఇచ్చిన ఫేక్, ఏం చేసినా ఫేక్. వీళ్ళు ఏం చేసినా అది వస్తామని
అయితే ఈ రోజు జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా చెప్పారు, ఇంత దాంట్లో సరైన సాక్ష్యాలు ఆధారాలు లేవు. పైగా చూడండి, ఈ కేసులో ఇంత మంది ఉంటే వాళ్ళందరూ బెయిల్ మీద తిరుగుతున్నారు. ఎవరన్నా A1 A2 లేదా అట్లా వాళ్ళని పెడతారు, అందరూ బయట తిరుగుతుంటే ఈయన ఏదో ఎక్కడో ఆఖరిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ప్రధాన నిందితుడి కంటే ఎక్కువగా పెట్టి బెయిల్ ఇవ్వకుండా చేయాల్సిన అవసరం ఏముందండి? బెయిల్ అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో ఒకటండి. అంటే హక్కు అది. ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఈ వ్యక్తి ఎక్కడన్నా పారిపోతాడేమో, లేకపోతే సాక్షుల్ని ప్రభావితం చేస్తారేమో, విదేశాలకు వెళ్ళిపోతారేమో, కాబట్టి అరెస్ట్ చేయాలని అరెస్ట్ చేస్తారు. బెయిల్ ఇవ్వడం అంటే నేను ఎక్కడా వెళ్ళను, మీ విచారణకు తోడ్పడతానని రాసిచ్చి అతను కొంత జామీన్లు పెట్టుకొని ఇవ్వడం. దానికి ఏమొచ్చిందండి? జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడి ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి 10 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతుంటే ప్రజలకు సేవ చేసిన చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసుల్లో ఇరికించి బెయిల్ లేకుండా చేయడం ఎంత దారుణం చూడండి. ఈ రోజు నిజంగానే పండుగ. దీపావళి ఈ రోజు చేసుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. తెలుగుదేశం వాళ్ళు ఈ రోజు టపాకాయలు పేల్చుకుంటున్నాం. ఇది నిజమైన దీపావళి, న్యాయం గెలిచిన రోజండి. ఓకే అండి. వరప్రసాద్ గారు సార్, గుడ్ ఈవినింగ్. ఏంటి, ఒక పక్క రెగ్యులర్ బెయిల్ రావడంతో న్యాయం ముందు కుట్రలు కుతంత్రాలు ఓడిపోయాయి, న్యాయం గెలిచింది అని టీడీపీ శ్రేణులు అన్నారు. మరోపక్క నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. అక్కడ స్టూడియోలో ఉన్న వారందరికీ కూడా నా నమస్కారాలు సార్. ఈరోజు అది రెగ్యులర్ బెయిల్ మాత్రమేనండి, కేసు ఏం కొట్టేయలేదు. చంద్రబాబు నాయుడు మీద కేసు నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని రేపు 30వ తారీఖున ఏసీబీ వాళ్ళు కూడా హాజరవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పూర్తి ఆధారాలతోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆధారాలన్నీ మా గవర్నమెంట్ ప్లేడర్లో ఏసీబీ కోర్టుకి సమర్పించడం జరిగింది. చంద్రబాబు నాయుడు బుద్ధివంతుడు, గుణవంతుడు, రాజభవన్లు గలవారని ఇంతకు ముందు ఒక పెద్ద ఆయన చెప్తున్నారు. అయితే అయ్యుండొచ్చు. స్కిల్ స్కామ్ లో మాత్రం ఆయన నేరం చేశాడు కాబట్టి తను అరెస్ట్ చేయడం జరిగింది. త్వరలో నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి. దీపావళి కాకపోతే సంక్రాంతి కూడా చేసుకోండి, మళ్ళీ దీపావళి చేసుకోండి, అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అవినీతి చేశాడు. దానికి ఉదాహరణ ఒక బుల్లెట్ పాయింట్. అవినీతి చేశారని మీరు ఎలా చెప్తారు? ఒక పక్క కోర్టు ఏ విధమైన చెప్తున్నా దాని ఆన్సర్ చెప్తున్నాను, చెప్పండి. ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ప్రాజెక్ట్ చేయాలంటే ఫస్ట్ బిల్లు, సెకండ్ బిల్లు, థర్డ్ బిల్లు అని 3 రకాలుగా ఉంటుందండి. ఫస్ట్ బిల్లు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాక ఇస్తారు, రెండో బిల్లు ప్రాజెక్ట్ అయిపోయాక ఇస్తారు, మూడో బిల్లు ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు నిరుద్యోగులు నిజంగా ట్రైనింగ్ అయ్యారా, ఉద్యోగాలు చేస్తున్నారా అని ఎంక్వైరీ చేసి అప్పుడు ఇస్తారు మూడో బిల్లు. అలాంటిది ఏమీ లేకుండా 370 కోట్లు షెల్ కంపెనీ, బోగస్ కంపెనీ ద్వారా నేరుగా అకౌంట్ లో వేయించి హవాలా ద్వారా మళ్ళీ ఆ డబ్బులు పార్టీ అకౌంట్ లోకి, ఎన్టీఆర్ ట్రస్ట్ లోకి తరలించారని సాక్ష్యాధారాలు చెప్తున్నాయి. అవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా తేటతలం అవుతాయి. చంద్రబాబు నాయుడు మళ్ళీ జైలుకి వెళ్ళడం తప్పదు. టీడీపీకి చంద్రబాబు అకౌంట్కి మళ్ళీ అని మీరు అంటున్నారు. చంద్రబాబు ఖాతాకి కానీ టీడీపీకి కానీ ఎక్కడా నిధులు ఆధారాలు లేవు, నిధులు మళ్ళీ ఆధారాలు లేవని కోర్టు స్పష్టంగా ప్రకటించింది. చాలా స్పష్టంగా. అంటే ఆధారాలు ఉంటే ఎందుకు కోర్టు అలా ప్రకటిస్తుంది? ఆధారాలు సబ్మిట్ చేశారండి, ఆధారాలు చూస్తారు. ఆయన జడ్జిమెంట్ చూడలేదు అనుకుంటా, ఒకసారి పంపించమంటే పంపిస్తారు. బెయిల్ రావడం జరిగింది. ఈ రోజు బెయిల్ ఆర్డర్ కాపీకి సంబంధించి ఒకసారి అందులోనే మెన్షన్ చేశారు, ఒకసారి మీరు చూడండి. సరే, రైట్. రజనీ గారు నమస్తే. రజనీ గారు మీ ఆడియో రావట్లా. రైట్, రజనీ గారు మీ ఆడియో రావట్లేదు, టెక్నికల్ ఇష్యూ ఉంది. రైట్. ప్రసాద్ గారు నమస్తే. కేఎస్ ప్రసాద్ గారు, ఏంటి, ఏ విధంగా చూడొచ్చు? ఒక పక్క చంద్రబాబుకు బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులేమో సంబరాలు చేసుకుంటున్నాయి, వైసీపీ ఏమో ఇది తాత్కాలిక బెయిల్ మాత్రమే, అవినీతి అక్రమాల నుంచి బయటపడే ప్రసక్తి లేదంటున్నారు. ఏ విధంగా చూడొచ్చు బెయిల్కి సంబంధించి? ముందుగా రాజేష్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా ప్రత్యేక నమస్కారాలు అండి.
గమనించవలసిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి రెగ్యులర్ బెయిల్ ఇదేమో రజనమ్మ లెటర్లకి నిజంగా ఇస్తుంటే మొదటి 4 రోజుల్లోనే హ్యాపీగా ఇలాంటి బెయిల్ వచ్చింది. దీనికి 52 రోజుల పాటు ఆయన జైల్లో ఉంచి ఆ పెద్ద ఆయన్ని సుప్రీంకోర్టులో గౌరవ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి ఇంత అడౌట్ చేసి ఇన్ని తిప్పలు పడి లాస్ట్ కి 52 రోజుల తర్వాత ఆరోగ్య రీత్యా బెయిల్ దాని కంటిన్యూషన్ ఇవ్వాల. ఇది కూడా చాలా క్లియర్ గా ఆరోగ్యానికి సంబంధించిన అవసరాలతోనే ముడిపెట్టి బెయిల్ ఇవ్వడం జరిగింది. 20 తర్వాత మళ్ళీ ఆరోగ్య సమస్యలతో బెయిల్ ఇట్లా కంటిన్యూషన్ అనేటికన్నా దీన్నే ఆపాదించి ఇచ్చుకున్నారనే విషయం తేడతెల్లం అవుతుంది. ఎప్పుడైతే 17A క్వాష్ కాని తరుణంలో గౌరవ హైకోర్టు త్రూగానే వాళ్ళు రెగ్యులర్ బెయిల్ ప్రొసీడింగ్స్ కి వెళ్ళాలి. రెగ్యులర్ బెయిల్ ప్రొసీడింగ్స్ లో పార్ట్ అండ్ పార్సల్స్ గా గోరుతో పోయి గొడవ దగ్గర తీసుకొచ్చారు. ఏసీబీ కోర్టులో పని చేసి ఉంటే ఎప్పుడు అయి ఉందను ఇప్పటికైనా మించిపోయింది కదా, ఇంక బెయిల్ వచ్చింది. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏంటంటే 37 దాడి జరుగుతుంది ఓదాన్ తర్వాత కాన్సిక్వెన్సెస్ సిరీస్ ఆఫ్ కేసెస్ దీని మీద ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనకి 17A అన్నది గౌరవ సుప్రీంకోర్టులో వాళ్ళ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఒక కాన్స్టిట్యూట్ అయిన బెంచ్ ఒకటి ఉంది. ఇది ఎంతవరకు వర్తిస్తుంది, దీని పూర్వపారాలు ఎలాగ ఉన్నాయి, దీని వచ్చే పర్యవసానాల మీద 17A తీర్పు ఇవాళకి కూడా రిజర్వ్ అయ్యి ఉంది. అండ్ సబ్సిక్వెంట్ పరిణామాల్లో దాని మీద జరిగే పూర్వపరాలను ఏ విధంగా శాశ్వత పరిష్కారమా లేకపోతే తాత్కాలిక ఉపశమనమా లేదంటే ఇదే బెయిల్ కంటిన్యూ చేసే ఉదంతమా అన్న దాంట్లో ఇక్కడ తెరలేపబడింది. ఇంకా 30వ తారీఖున అంటారా ఆయనకి ఫైబర్ గ్రిడ్ కేసులో బెయిల్ మీద విచారణ ఉంది. 30వ తారీఖున గౌరవ ఏసీబీ కోర్టుకి రాజమండ్రి జైలుకి వెళ్ళక్కర్లేకుండా డైరెక్ట్ గా గౌరవ ఏసీబీ కోర్టుకు వచ్చి చెప్పమని చెప్పారు ఆయనకున్న కేసు విషయంలో. తర్వాత హెల్త్ రీజన్స్ లో కూడా ఇప్పుడు హెన్స్ ఫోర్త్ అన్నవి కోర్టుకి ఇస్తే సరిపోతుందని చెప్పారు. అంచేత ఏ విధమైన పరిణామాలతో ఇవాళ ఆరోగ్య సమస్యల్ని ఓటంకిస్తూ గౌరవ న్యాయస్థానం కూడా పరిగణలోకి తీసుకుంటూ ఆయన వయసు రీత్యా ఆయన ఆరోగ్య సమస్యల్ని పునరుద్ఘాటించుకుంటూ ఈ కేసు యొక్క పూర్వపరాలని ఇంకా ఇవాళకి కూడా ఆయన కేవలం బెయిల్ మీద ఉన్న వ్యక్తిగానే అభివర్ణించాలి. ఈ కేసు సంబంధించిన క్రెడెన్షియల్స్ ఇంకా ఇఫ్స్ అండ్ బట్స్ కానీ లేదా దీనికి ఒక ట్రాన్స్పరెన్సీ కానీ ఇప్పటికి కూడా గౌరవ న్యాయస్థానానికి సబ్మిట్ చేయలేదు, ఛార్జ్ షీట్ ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు. వీటిలన్నిట్లోనూ ఒక సామాన్య పౌరులకు ఏ విధమైన హక్కులు ఉంటాయో అదే విధంగా ఈయనకి కూడా హక్కులు సంక్రమించుకున్నాయి. గత నా విశ్లేషణలో కూడా నేను చెప్పింది ఏంటంటే ఈ బెయిల్ సంబంధించిన విషయంలో మనీష్ సిసోడియా గారికి కూడా ఇదే ఉపద్రవం వచ్చినప్పుడు గౌరవ న్యాయస్థానం బెయిల్ ని రిజర్వ్ చేస్తూ అది ఎంక్వైరీని ఇచ్చేసింది కాబట్టి అదే విధంగా దీనికి ఆపాదించబడుతుందన్న దీంట్లో కూడా నేను ఉన్నాను. ఓవరాల్ గా చూసుకుంటే ఆయన హెల్త్ గ్రౌండ్స్ ని ఇచ్చేస్తూ దాన్నే అడ్జర్న్మెంట్ ఇచ్చుకుంటూ ముందుకెళ్లారు, అంతకన్నా ఇంకెళ్ళారు సార్. ఇక్కడ ఒక విషయాన్ని మొదటి నుంచి కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో వైసీపీ అక్రమాలకు సంబంధించి సాక్ష్యాలు ఉన్నాయంటుంది, టీడీపీ ఏ విధమైన సాక్ష్యాలు లేవంటుంది. ఈ కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది. అంటే చాలా స్పష్టంగా వైసీపీలో ఉన్న పెద్ద నాయకులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విషయం మీకు చెప్తాను. 27 కోట్ల రూపాయలు అకౌంట్ లోకి వచ్చాయన్నారు. వాళ్ళని ఒక గౌరవ కానిస్టేబుల్ నుంచి పంపించారు. అశోక్ బాబు గారు రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు ఆయన రెస్పాండ్ అయిన దానికి గౌరవ ఏసీబీ కోర్టు కనుక ఆయన చెప్పలేదు అనుకోండి సార్, నాకు తెలీదు, నాకు సంబంధం లేదు, మేము చెప్పమన్నప్పుడు ఏం చేస్తారు? గౌరవ న్యాయస్థానం పరంగా ఒక అటాచ్మెంట్ తీసుకుని వస్తారు అకౌంట్ గురించి. వాళ్ళకి ఆ వెసులుబాటు ఉంది. అటాచ్మెంట్ తెచ్చిన తర్వాత ఖచ్చితంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కూడా మనం ఏ పార్టీ ఫండ్లు కానీ ఏమొచ్చాయి అన్నది అడగడానికి కూడా మన ఎవరికి వెసులుబాట్లు లేవు. ఆ విధమైన చట్టం చేయబడలేదు. ఓవరాల్ గా ఒక వ్యవస్థ తలుచుకున్నప్పుడు గౌరవ న్యాయస్థానం పరంగా దాని మీద వచ్చిన ఇఫ్స్ అండ్ బట్స్ కాన్సిక్వెన్సెస్ ని అడ్రస్ చేయడానికి వాళ్ళకి తప్ప ఇంకెవరికి వెసులుబాటు ఉండదు. అదే కోణంలో గౌరవ న్యాయస్థానం ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుందో ఆ అకౌంట్ ని ఏసీబీ వాళ్ళకి పర్వ్యూలోకి తీసుకుని దాన్ని ఎంక్వైరీ చేయొచ్చని చెప్తారో చెప్పరో రాబోయే రోజుల్లో కాలం నిర్ణయిస్తుంది. కానీ నా చేతిలోనే మీ చేతిలో నేను విషయం. రైట్. రజనీ గారు సార్ వినపడుతుందండి? వినపడుతుంది రజనీ గారు. రజనీ గారు, కేసుకు సంబంధించి మొదటిగా ఒక న్యాయవాదిగా కేసుకు సంబంధించి గ్రౌండ్స్ ఏ విధంగా చూడదు, అదేవిధంగా ఈరోజు బెయిల్కి సంబంధించిన అంశాలు ప్రస్తావించుకుంటే కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తుంది, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? సార్, ఈ రోజు కోర్టు చేసిన వ్యాఖ్యలు కానీ ఇప్పటికిప్పటికే ఒక వ్యక్తిని దోషి అని నిర్దోషి అని మనం ఎక్కడా చెప్పే పరిస్థితి అయితే లేదండి. ఈ రోజు 3,000 కోట్ల స్కామ్ అని చెప్పారు. అదే రకంగా 241 కోట్ల రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. అంతా అయిపోయి 27 కోట్లు వాళ్ళు పార్టీ ఫండా లేకపోతే పర్సనల్ అకౌంట్ లో ఉన్నాయన్న విషయాన్ని ధృవీకరిస్తూ పార్టీ ఆఫీస్ కి నోటీసులు పంపించారు. అంటే ఆయన అకౌంట్ లో అంటే 241 కోట్లు ఫండ్ మిస్అప్రాపరేషన్ అయిపోయిందని రిమాండ్ రిపోర్ట్ లో రాసి ఉంది. అంటే కనపడటలేదు, ఒక వ్యక్తి తప్పిపోయాడు.
ఒక వ్యక్తి దగ్గర కొంత డబ్బు కనపడట్లేదు, అది ఎవరి దగ్గర దొరికింది అనేది ఇంకా తేలలేదండి. చంద్రబాబు గారి పర్సనల్ అకౌంట్ లో దొరకలేదు, భువనేశ్వరమ్మ దగ్గర లేదు, లోకేష్ గారి ఖర్చులకి వాడుకోలేదు, ఎక్కడో మిస్ అయింది. ఎక్కడ మిస్ అయింది ఏమో, ప్రేమచంద్రారెడ్డి దగ్గర మిస్ అవ్వచ్చేమో, అజయ్ కల్లం గారికి దారి తెలిసి ఉండొచ్చేమో, చాలా జరిగి ఉండొచ్చు. ఇక్కడ దొంగ అనేది ఎవరిని నిర్ధారించలేదండి. డబ్బులు పోయినాయి. మీకు భాష, తెలుగు భాషలో చక్కగా అర్థమయ్యే పదంలో రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాను, డబ్బులు పోయినాయి అండి. డబ్బులు ఫండ్ మిస్అప్రాపరేషన్ అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. ఎవరు వేస్ట్ చేశారు, ఎవరు ఫండ్ దొంగలించారు, ఎవరి అకౌంట్ లోకి వెళ్ళి ఇంకా తేలలేదండి. సో ఈ తేలే విభాగం మీరు చూస్తే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు 4.5 ఏళ్ళు పట్టింది. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి 14 సంవత్సరాలు నడుస్తున్న కేసులు. సో వీటన్నిటికీ మించి ఇంకా ఎప్పటికీ విషయం తెలుస్తుంది అంటే, తవ్వకాల్లోంచి వెలికి తీస్తే 27 కోట్లు దొరికినాయి. 27 కోట్లు ఏంటని అకౌంట్ లో ఉన్నాయంటే నా పార్టీ ఫండ్ అండి అంటున్నాడు. సో చూడాలా, ఇంకా 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 తవ్వే కొద్దీ చంద్రబాబు గారి దోష నిర్దోష, లేకపోతే తెర వెనకాల బొమ్మ కదిలిస్తున్నటువంటి సూత్రధారులు ఎవరు, ఇక్కడ ప్రేమచంద్రారెడ్డి, అజయ్ కల్లన్ రెడ్డి వీళ్ళందరూ ఎందుకు తప్పించుకుంటున్నారు? గతంలో ఓబులాపురం మైన్స్ లో శ్రీలక్ష్మి గారిని ఎందుకు ఎత్తు లోపలేశారు? ఐఏఎస్ ల పాత్ర కీలకమని మనం అన్ని రకాలుగా చెప్పుకుంటామే, ఇక్కడ మాత్రం వీళ్ళేంటి తప్పించుకున్నారు? ముఖ్యమంత్రి ఎందుకు ఇరుక్కుంటున్నాడు? ముఖ్యమంత్రికి కేబినెట్ తీర్మానానికి పబ్లిక్ పాలసీకి ఏంటి సంబంధం? తీస్తారు, వెలికి తీసే కొద్దీ కొలువులో ఉన్న ఎలుకలే కాదు, కొండలో ఉన్న కొండ చిలవని కూడా బయటికి లాగుతుందండి ఈ న్యాయ వ్యవస్థలు. సో కొంచెం వేచి చూడాలి. ఈ కాసేపట్లో చంద్రబాబు దోష నిర్దోష అనే స్థాయి మంది కాదండి, న్యాయ వ్యవస్థలు నిర్ధారిస్తాయి. రైట్. మరి ఒక జనసేనకు సంబంధించి చూసుకుంటే బెయిల్కి సంబంధించి ఎక్కడ జనసేన నేతలు లేకపోతే మీ అధినేత స్పందించకపోవడం అంటే రీసెంట్గా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో టీడీపీకి జనసేనకి చెడిందనే వార్త కూడా వైరల్ అవుతుంది. అంటే సందర్భం కాకపోయినా చెప్తున్నా, ఎందుకు స్పందించట్లేదు? సార్ స్పందించడం అంటే వెంటనే వచ్చి గబగబా స్వీట్లు నోట్లో పెట్టుకొని తప్పట్లు కొట్టేస్తే స్పందన తెలిసినట్ట అండి? ఆయన జైల్లోంచి బయటకు వస్తే స్పందిస్తాం కానీ బెయిల్ మీద ఏముందండి? ఆయనకి బెయిల్ వస్తుందని అందరం ముందే ఫిక్స్ అయ్యాం. అంటే మీకంటే తెలియదు కాబట్టి వస్తుందా రాదా అడగండి. కేఎస్ ప్రసాద్ గారిని మర్డర్ చేసినప్పుడు కూడా బెయిల్ వచ్చింది, మరి రజనమ్మకి మా రజనమ్మ తెచ్చిద్ది అంటారు. బెయిల్ రావడం అనేది పెద్ద వింతేం కాదండి, దానికి మనం సంబరాలు చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇంకా అన్ని కేసుల్లో కూడా బెయిల్ వచ్చింది. సెక్షన్ 17 సబ్ క్లాజ్ ఏ సుప్రీంకోర్టులో అప్లికబుల్ అయితే మొత్తం బెయిల్ రావాల్సిన దానికి 52 రోజులు ఎందుకు పట్టింది రజనీ గారు? సో దీంట్లో సంబరాలు చేసుకోవాల్సిన అవసరం 52 రోజులు సుదీర్ఘ కాలం పట్టడానికి చేస్తున్నారా లేదా చెడిందా అని ఒకటి సమన్వయం జరుగుతుంది. మేనిఫెస్టో రూపొందించాం. ఈ 2 మేనిఫెస్టో సూపర్ 6 అని లేకపోతే ఒక 5 వ్యూహాలతో 11 వ్యూహాలతో కలిసి ఈ రోజు జనాల్లోకి వెళ్తున్నాము. కలిసి కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. సో కొంచెం కలిసి ప్రయాణం చేయడం కొద్ది చోట్ల ఇబ్బందిగా ఉన్నప్పటికీ ప్రయాణం చేయడం పక్క, 2 కూటములతో కలిసి విజయం సాధించడం అనేది పక్కా అండి. అంటే 52 రోజులు కేఎస్ ప్రసాద్ గారు చెప్పారు, ఇన్ని లాంగ్ టర్మ్ పట్టింది ఈ బెయిల్ రావడానికి అని. అసలు 52 రోజులు పట్టడానికి ఆ బెయిల్కి వెళ్ళిన ఆ నేచర్ కానీ ఆ గ్రౌండ్స్ ఎక్కడ మిస్ అయింది? సార్ 52 రోజులకి పెద్ద వింతగా ఫీల్ అవుతారేంటండి? నెహ్రూ గారి కూతురు ఇందిరాగాంధీ కేసు అలహాబాద్ హైకోర్టులో ఆవిడ అడుగుతుంది, ఇందిరాగాంధీ నీ తెలుసా, నేను నెహ్రూ కూతురుని తెలుసా, నేను పాకిస్తాన్ బోర్డర్ లో యుద్ధాన్ని ఆపాను తెలుసా, నా కేసు ఏంటి అలహాబాద్ కోర్టులో నేనేంటి ఓడిపోవడం అంటది. నువ్వు ముఖ్యమంత్రి కూతురు అవుతావో లేకపోతే ప్రధానమంత్రి కూతురు అవుతావో ఎవరికి ఎక్కువ అమ్మా? రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానమే. 16 నెలలు జైల్లో ఉన్నాడు, 15 సార్లు బెయిల్ క్యాన్సిల్ అయింది. 16 నెలలు ఎందుకు లోపల ఉన్నాడు అంటే న్యాయ వ్యవస్థలు అండి, ఇది స్విచ్ చేస్తే తిరిగే ఫ్యాన్లు కాదు, కొంత టైం పట్టింది. మోడీ వచ్చినా అంతే లెక్క అండి, పవన్ కళ్యాణ్ గారు ఇరుక్కున్నా అంతే లెక్క, చంద్రబాబు గారు వచ్చినా అంతే లెక్క. న్యాయ వ్యవస్థలు అండి ఇవి. వీటిని కూడా పరిగెట్టిస్తే ఇవి కూడా తొందరగా పనిచేయాలంటే వాళ్ళ కింద పనిచేసే చెంచాగిరి చేసే ఎమ్మెల్యేలు అనుకున్నారా, ఐఏఎస్లు ఐపీఎస్లు అనుకున్నారా? జుడిషియరీ బాడీ. ఎవరికైనా అయోధ్య కేసు ఎన్ని సంవత్సరాలు జరిగిందండి? అయోధ్య కంటే మించిన ఇల్లు. అయోధ్య అంటే రామ జన్మభూమి, దానికే 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు తీరు తెల్లు లేకుండా జరిగింది. అంటే న్యాయ వ్యవస్థలో న్యాయస్థానాలకంటూ ఒక కేసు వస్తే ఇక బంతి మా గ్రౌండ్ లో ఉన్నట్టే. ఇక చిన్నగా ఆడతారు న్యాయవాదులు న్యాయమూర్తులు. లోతైన దర్యాప్తు చేయండి అని కోడికత్తి కేసులో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారుగా, దీనికి కూడా లోతైన దర్యాప్తు చేసి బెయిల్ ఇవ్వడానికి టైం పడుతుంది. బెయిల్ ఇస్తారు, మెడికల్ గ్రౌండ్స్ కంటిన్యూ అవుతుంది. 17 సబ్ క్లాజ్ సుప్రీంకోర్టులో వెసులుబాటు వచ్చింది.
స్కిల్ డెవలప్మెంట్ కాదు, ఇన్నర్ రింగ్ రోడ్ కాదు, ఫైబర్, ప్రతిదీ వస్తుందండి. ఎందుకంటే సుబ్రహ్మణ్యాన్ని చంపిన అనంతబాబుకి వచ్చింది. నేనటి రోజు ప్రతి కేసులో భాస్కర్ రెడ్డి గారికి మెడికల్ బెయిల్, అవినాష్ రెడ్డి గారికి తల్లి గారికి బాగాలేదని మెడికల్ బెయిల్. సార్ ఆ పక్క మేమే, ఈ పక్క మేమే, అటు లాయర్లు ఇటు లాయర్లే, పొడిచే వాళ్ళ పక్కన ఉంటాము, పొడిపించినోడు పక్కన మేమే ఉంటాం. సో మా వృత్తి ధర్మానికి న్యాయవాదులుగా న్యాయమూర్తుల దగ్గర నుంచి మా కొంత కాలయాపన సమయం పడుతుంది. దానికి అవతల వ్యక్తి ఓడిపోయాడని, అవతల వ్యక్తి దోషని ఇవన్నీ ఆలోచించే పరిస్థితి లేదండి. హైకోర్టు పరిధి కూడా చాలా తక్కువ. మీరు గమనిస్తే అవినాష్ రెడ్డి గారి బెయిల్ విషయంలో హైకోర్టు అచ్చుచ్చాహపడిందని సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది. ఏందమ్మా సిబిఐ దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకుంటున్నావు, హైకోర్టు నీ పరిధి ఎంత, నువ్వెంత అంటూ సుప్రీంకోర్టు హైకోర్టు మొట్టికాయలేస్తే అక్కడ బెయిల్ మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. ఇచ్చిన బెయిల్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. అంటే హైకోర్టు పరిధి చిన్నది కాబట్టి క్వాష్ తొందరగా అవదండి. ఈ ఎఫ్ఐఆర్ తీసేయండి, ఇది తొలగించేయండి అన్నంత తేలిక కాదు. సో లోతైన దర్యాప్తు జరిగేది ఒకే ఒక్క న్యాయ వ్యవస్థ నుండి కొంచెం సమయం పడుతుంది. కానీ ఇక్కడ టీడీపీ నేతలంతా ప్రభుత్వం తరపున దొంగలు అందుకే లేట్ అయింది అనడానికి 16 నెలల కంటే మించి ఎవడు టీడీపీ తరపున ఆలోచించండి. రజనీ గారు, టీడీపీ తరపున టీడీపీ నేతలంతా ఏదైతే ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాదుల మీద విరుచుకుపడుతున్నారు, సోషల్ మీడియా వేదిక కానీ లేకపోతే టీవీ ఎంట్రీలో కానీ. ఎవరి మీద అండి విరుచుకుపడుతుంది? టీడీపీ ప్రభుత్వం తరపున ఎవరైతే వాదించారో పొన్నవోలు సుధాకర్ కానీ మిగిలిన న్యాయవాదుల మీద. సార్ పొన్నగోలు సుధాకర్ రెడ్డి గారిని మీరు ఏమన్నంటే నేను అస్సలు ఊరుకోను సార్. ఎందుకంటే ఆయన న్యాయవాది. అదే రకంగా దాసుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా చెప్పారు. ఆయన అభిమానాన్ని ఆయన చాటుకుంటాడు. సో దాంట్లో సమయం పడుతుందా అంటే దే పెయిడ్ నో వాళ్ళ పేమెంట్ తీసుకున్నంత వరకు వాళ్ళు నటిస్తారు. వాళ్ళు అసెంబ్లీ అనుకుంటున్నారా, హైకోర్టు భవనం అనుకుంటున్నారా అనేది మినిమం కామన్ సెన్స్ మరిచి ఆరోపణ చేస్తుంటే సిద్ధార్థ లుద్రా గారు అడిగారు, అయ్యా మీ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టులో చూపించండి, అంతేగాని ఆయన ఇది చేశారు అది చేశారు నోటి మాట మాట్లాడడానికి ఇది అసెంబ్లీ భవనాలు కాదు అరుచుకోవడానికి, వాదోపవాదాలు వినిపించుకోవాలి కానీ వాగ్వివాదాలు చేసుకోకూడదు అంటూ సిద్ధార్థ లుద్రా గారికి అదే రకంగా పొన్నగోలు సుధాకర్ రెడ్డి గారికి మధ్యలో జరిగినటువంటి ఘర్షణ. ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారండి. ఏంటంటే ఇంటికంటే జైలే 10 అన్నారు. దానికి అవతలవాడి కోపం రాదా అండి? నువ్వు బెయిల్ ఇస్తే ఇవ్వు, లేకపోతే మానే, ఇంటికంటే జైలే 10 అంటే ఇంట్లో రక్షణ లేదా? అందరికీ చెల్లి తల్లి పారిపోయినట్టు అందరు కుటుంబంలో విడివిడిగా ఉంటారా? ఏమో కలిసి ఉంటారేమో, ఆయనకి ఇంట్లో ధైర్యంగా ఉంటాడేమో, ఆయన ఎవరేమో చేయరేమో, ఆయనకి భద్రత ఉంటుందేమో. నువ్వెవరు మాట్లాడనీకి? బెయిల్ రాకపోవడానికి ఏమైనా గ్రౌండ్స్ ఉంటే కోర్టులో ఆధారాలు చూపించు. అంతేగాని ఇటువంటి అనుచిత వ్యాఖ్యలకి కొంత వాగ్వివాదం జరిగిన మాట వాస్తవం అండి. అంత మాత్రానికి చంద్రబాబు గారు నిర్దోషి అని చెప్పలేము, దోషి అనడానికి ఆధారాలు ఇంకా వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోయారు. కోర్టుకి ఇంకా కాలయాపన చేస్తున్నారు. ఏది అవతల తాలూకా లాయర్లు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన బంధువర్గాలు కానివ్వండి. ఇందాక ప్యానెల్లో వ్యక్తి కూడా ఆధారాలు ఇచ్చామంటున్నారు కానీ ఆయనకు తెలియదు. బహుశా ఆధారాలు ఇవ్వడానికి కొంచెం సమయం కావాలని అడుగుతున్నారు. ఏంటి తవ్వారు, ఏం దొరికినాయి అంటే 25 కోట్లు 27 కోట్లు అంటున్నారు. ఆ 27 కోట్లు వాళ్ళు నిరూపించేసుకుంటారు పార్టీ ఫండ్ అని. ఇంకేదైనా తీసుకురండి, కొత్తగా ఇంకోటి దొరికిద్దేమో, భువనేశ్వరం గారు అకౌంట్ చేసి చేయండి, లోకేష్ గారి పాకెట్ మనీలో ఏమైనా దొరుకుతుందేమో, అది కూడా చూద్దాం. రైట్. సుధాకర్ రెడ్డి గారు, సార్ ఒక పక్క హార్ట్ అనలైజ్ అయిందనో లేకపోతే ఆరోగ్య సమస్యలు చూపించి బెయిల్ తెచ్చుకున్నారు, కానీ మరో పక్క రాజకీయ యాత్రలకు సిద్ధమైపోతున్నారు చంద్రబాబు. హెల్త్ బాగోకపోతే ఎందుకు రాజకీయ టూర్లకి రెడీ అవుతున్నారు, ఆరోగ్య సమస్యలన్నీ బూటకమే అంటూ వైసీపీ అంటుంది. సార్ ఇక్కడ అందరూ ప్యానెల్లో అందరూ బాగానే మాట్లాడారు, వాళ్ళు ఎవరిని తప్పుపడడం లేదు. ఇప్పుడు వరప్రసాద్ గారు కూడా ఈ బెయిల్ వచ్చేస్తేనే అన్ని కాదన్నారు. చట్టం ధర్మం మాకు తెలుసు, అందరికీ తెలుసండి. రజనీ గారు చెప్పినట్టు కోర్టుల్లో చాలా ఆలస్యం అవుతాదన్న విషయం కూడా తెలుసు. ఇక్కడ మా ఆరోపణ ఏమంటే ఈ కేసుని కల్పించి పెట్టారు, కక్ష కట్టి పెట్టారు, కుట్ర చేసి పెట్టారు అని. ఇది మేము చెప్పింది నిజమా లేకపోతే ప్రభుత్వం కేసు పెట్టింది నిజమా అన్నది కూడా కోర్టు తెలుస్తుంది. రజనీ గారి దాకా అన్నట్టు తవ్వి తీస్తే తప్ప తెలియదు, దాన్నేమి తప్పు పట్టడం లేదు. రజనీ గారు చెప్పినట్టు ఇందిరాగాంధీ గారి కంటే పెద్ద నాయకులే దేశంలో నా వయసులో ఎవరిని చూడాల, అంత డైనమిక్ గా ఉన్న ఆయన కూడా పివి నరసింహారావు గారండి. ఆయన కూడా అరెస్ట్ అయ్యారు, ఆయన మీద కేసులు ఉంది, మళ్ళీ ఏదో ఢిల్లీ కోర్టులో కొట్టేశారు. ఇంకా చాలా లల్లు ప్రసాద్ యాదవ్ గారు ఉన్నారు, లేకపోతే
అయితే చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ చట్టం ముందు అందరూ సమానులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మేము కూడా ఏమి దాన్ని కాంట్రడిక్ట్ చేయడం లేదండి. తెలుగుదేశం పార్టీకి ఒక చట్టం, వైఎస్ఆర్ పార్టీకి ఒక చట్టం, లేదా ఇతర పార్టీలకు ఒక చట్టం ఉంటుందని అనం మేము కూడా. అయితే కావాలని కక్ష కట్టినట్టు వ్యవహరించింది ఎవరండి? పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు మనం కూడా లాయర్లని తప్పు పట్టడం ఏం లేదండి. మేడం చెప్పినట్టు అది వాళ్ళ వృత్తి. కానీ ఆయన ప్రభుత్వ న్యాయవాది. డబ్బు ఆయనకు ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, మన అందరం కలిసిన డబ్బే. ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్న వ్యక్తి నిష్పక్షపాతంగా మాట్లాడాలి తప్ప ఆయనకి నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంటే రాజీనామా చేసి ఆ పార్టీలో ఎమ్మెల్యే కమ్మనండి, ఇబ్బంది లేదు. లేదా ఆయన ప్రైవేట్ గా ఉండి ఎవరి వైపు వాదిస్తే తప్పేం కాదండి. న్యాయవాది వృత్తిలో ఇందాక మేడం చెప్పినట్టు కూనీ చేసిన వాళ్ళ వైపు లాయర్లే ఉంటారు, చేయించుకున్న వాళ్ళ వైపు లాయర్లే ఉంటారు. అది వాళ్ళ వృత్తి ధర్మం. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు, ధర్మం వేరు, సామాజిక నీతి వేరు. అవి పాటించకుండా ఒక ప్రభుత్వ న్యాయవాది కక్ష కట్టి వ్యవహరించడాన్ని మేము విమర్శిస్తున్నాం. ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కోర్టులో వాదించారు చాలు. మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వండి, బెయిల్ ఇవ్వడానికి వీళ్ళని పరిస్థితులు ఉంటే కోర్టుకు నివేదించండి, ఆ ఆధారాలను ఇవ్వండి, అంతే తప్ప ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాల్సిన పని లేదు. ఇంకొకటి అంటే ఇక్కడ అంటే మనం చట్టం ఎవరికైనా ఒకటే మళ్ళీ చెప్తాను, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టేది ప్రభుత్వం వస్తానే తెలియదా? ఎలక్షన్ ఇంకొక 4-5 నెలలు ఉందనంగా కావాలనే కేసుల్ని కల్పించారండి. అంటే ఇక్కడ ఏ కేసు ఎవరు పెట్టినా పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేస్తారు, దాని సెక్షన్లు బట్టి పంపిస్తారు. న్యాయమూర్తి వెంటనే చూడరు కదా, అది విచారణ జరిగేది ఎప్పుడు. ఆయన దాన్ని చూసి దాంట్లో ఆ సెక్షన్లు బట్టి రిమాండ్ రిపోర్ట్ చేస్తారు, రిమాండ్కి వెళ్తాం, మళ్ళీ బెయిల్ కోసం. ఇది ప్రొసీజర్. అంటే న్యాయ వ్యవస్థలో జరిగే ఈ ప్రొసీజర్ అంతా కరెక్టే. అయితే ఆ ప్రొసీజర్ ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నది అనేది మా ఆరోపణ అండి. జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కట్టి సిఐడిల్ని, పోలీసుల్ని, ప్రభుత్వ న్యాయవాదుల్ని తన వైపు మళ్లించుకొని చంద్రబాబు గారిని వేధించారని మాత్రం అంటున్నాం. ఇది న్యాయమా అబద్ధమా చూడండి. ఆ తర్వాత బెయిల్ ఎలా వచ్చినా బెయిల్ వచ్చిన వ్యక్తి నిర్దోషి అని నేను కూడా చెప్పనండి. నేను కూడా లీగల్ మీడియేటర్ గా చేసే నాకు నిర్దోషి అని చెప్పు, నిందితులు మాత్రమే. ఇక్కడ నిందితుల నిర్దోష ఏమనేది తీర్పు చెప్తారు. ఇప్పుడు ఆ 17A వర్తిస్తుందా వర్తించదా, అది దాని మీద తీర్పు వచ్చిన తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయి. లేదా సుప్రీం కోర్టులో ఆ పిటిషన్ క్వాష్ చేస్తారా, క్వాష్ చేయకుండా బెయిల్ ఇమ్మంటారా, ఇవన్నీ సుప్రీం కోర్టు ఏం చెప్తాదో మనం చెప్పలేము. అయితే వీటన్నింటిని కూడా కల్పించి కేసులు పెట్టారు సార్. కల్పించి కేసులు పెట్టడం నా చిన్నతనం నుంచి తెలుసండి. నేను రాజకీయాల్లో ఉన్న చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తి మీద తప్పుడు కేసులు ఎలా పెట్టాలో రాజకీయ నాయకులు చాలా మందికి తెలుసు. అందులో మా రాయలసీమలో ఫ్యాక్షనిజం బాగా ఉన్న ఇక్కడ ఎవరు కొట్టకపోయినా మా తల మేమే పగలు కొట్టుకొని 2 సాక్షులు పెట్టి హత్య ప్రయత్నం చేశారన్న కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎవడో చంపి ఎవడి మీదనో తోసేసిన కేసులు ఉన్నాయి. ఇది రాయలసీమలో అంటే న్యాయ వ్యవస్థలో తెలియదు కదండి జడ్జిలకి. ఈ కుట్రలు కుతంత్రాలు చేయడంలో సిద్ధహస్తులు రాయలసీమలో కొందరండి, అందరూ మేమందరే కాదు. అది పులివెందల వాళ్ళకి. పులివెందలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అచ్చొచ్చిన విద్య. ఆ తెలివితేటలన్నీ ఇంకా పని చేయమని చెప్పడానికి మేము ఈరోజు పండగ అంటే ఇదేదో చంద్రబాబు గారు వచ్చేసారు, మేము ఇప్పుడే దీపావళి సంక్రాంతి అని కాదు. ఒక దుష్ట కుట్రని భగ్నం అయ్యింది. ఆ దుష్టులు చేసే ఎక్కడ ఇంకా భగ్నం అయింది అంటే కేసుకు సంబంధించి ఇంకా పూర్వపరాలు పరిశీలించడానికి చార్జ్షీట్ ఫైల్ చేయడానికి చాలా సమయం ఉంది. జస్ట్ బెయిల్ ఇచ్చారు అంతవరకే. కానీ ఇంకా భగ్నమైంది కూడా రాకుండా ఇన్ని రోజులు చాలా అడ్డు. అంటే అవన్నీ కొన్ని అంటే నేను టీవీలో చెప్పడం బాగుండదు, కొందరిని ఏదో చేసి చెప్పినట్టు ఉంటది. అందుకని బెయిల్ కూడా రాకుండా ఏదో చాలా ప్రయత్నాలు చేశారు.
అది కూడా మనం ఎవరి మీద ఆరోపణ చేయడం అంటే కొన్ని పరిమితులు ఉన్నాయి. జ్యుడిషియరీ మీద మాట్లాడేటప్పుడు కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడను. ఏది ఏమైనా బెయిల్ రావడం మాకు సంతోషం. రైట్. వరప్రసాద్ గారు సార్ సార్ ఏమంటారు? ఒక పక్క టీడీపీ అయితే చాలా స్ట్రాంగ్గా చెప్తుంది, ప్రభుత్వ కుట్రపూరితంగానే వ్యవహరించింది, ప్రభుత్వం కక్షపూరితంగానే వ్యవహరించింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మెడికల్ గ్రౌండ్ కింద బెయిల్ వచ్చింది సార్. దాన్ని అడ్వాంట్ గా చేసుకొని మెడికల్ గ్రౌండ్ మీద బెయిల్ వచ్చింది, దాని మీద మాట్లాడమంటే ఆ పెద్ద ఆయన వేరే వేరే ఏదేదో మాట్లాడుతున్నారు. మెడికల్ గ్రౌండ్ మీద కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్ మీద బహిరంగ సభలు పెట్టకూడదని ఉంది. కానీ చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభలు పెడతాడు తప్పనిసరిగా. ఈ బెయిల్ జైలు నుంచి, రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయిన రోజే పెద్ద ఎత్తున ర్యాలీ తీశాడు. ఇవన్నీ ప్రజలందరికీ తెలుసండి. కోర్టుని ఉల్లంఘిస్తున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారికి కన్ను ఆపరేషన్ అని, గుండె పెరిగిందని, ఏదో హ్యూమనిటీ గ్రౌండ్ అని, మెడికల్ గ్రౌండ్ అని ఈ రోజున ఎన్నో పిటిషన్లు వేయించి సిద్ధార్థ లోద్రా గారిని పిలిపించి అనేక కష్టాలతో ఈ రోజున బెయిల్ మీద బయటకు వచ్చారు. దాని గురించి మాట్లాడమంటే జగన్మోహన్ రెడ్డి గారి తెలుగుగల్లోళ్ళు రాయలసీమలో మేము అట్ట అని ఆయన గారు మాట్లాడుతున్నారు. కేసు అయితే కొట్టేలేదు కనుక చంద్రబాబు నాయుడు గారి మీద కేసు రుజువు పడద్ది, తప్పనిసరిగా చంద్రబాబు నాయుడుకి శిక్ష పడద్ది. అందులో ఏమాత్రం తేడా లేదు. ఇక ఇప్పుడు వీళ్ళు దీపావళి చేసుకుంటున్నారు, సంక్రాంతి చేసుకుంటున్నారు, చేయనివ్వండి, తప్పలేదు కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి మాత్రం బయటకు వస్తుంది. వాళ్ళ ఇల్లో మీడియాలోనే 6 లక్షల కోట్ల రూపాయలు అమరావతి ప్రాంతంలో దోషించాడని వాళ్ళ ఎల్లో మీడియాలోనే బయటకు వచ్చింది న్యూస్. మరి ఆ రకంగా న్యూస్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎలాగా నీతిమంతుడు అవుతాడు, బుద్ధివంతుడు అవుతాడు, గుణవంతుడు అవుతాడు? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలు మేనేజ్ చేయడంలో దిట్ట. అనేక వ్యవస్థలు మేనేజ్ చేసి పేదలకి ఇంగ్లీష్ మీడియం అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద రావడం కూడా వ్యవస్థలు మేనేజ్ చేయడమేనా? మేనేజ్ చేయడమే కదండి. అది స్పష్టంగా లోకేష్ బాబు వెళ్ళాడు, చక్కగా వాళ్ళ పిన్ని గారిని తీసుకుని వెళ్ళారు, ఢిల్లీలో కూర్చున్నారు. నేను అడిగింది అది కాదు వరప్రసాద్ గారు, నేను అడిగింది ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన బెయిల్ మీద ముఖ్యమంత్రి అవ్వడం, బెయిల్ మీద ముఖ్యమంత్రి హోదాలో ఉండడం, ఇన్ని సంవత్సరాలుగా బయట ఉండడం కూడా వ్యవస్థలు మేనేజ్ చేయడమేనా? ఎక్కడ కూడా మేనేజ్ చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి సపరేట్ బెడ్ ఇవ్వమని అడగలేదు, డైనింగ్ టేబుల్ ఇవ్వమని అడగలేదు, బ్యాట్ ఇవ్వమని అడగలేదు, ఏసీ ఇవ్వమని అడగలేదు. 16 నెలలు ఓపికగా లోపల ఉన్నారండి పాపం. ఓపికగా ఉంటే న్యాయస్థానాలు కట్టుబడి ఉండాలి కదమ్మా. అంటే ఎక్కడ మేనేజ్ చేయకుండానే 3041 వాయిదాలు తర్వాతనండి బాధ్యత. 3041 వ్యవస్థలు మేనేజ్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాతనే. అదే రజనీ గారు ఏదన్నారు, 3041 వాయిదాలు అటెండ్ అవ్వకుండా, మేనేజ్ చేయకుండా కోర్టులు ఎందుకు అంత లాయల్టీగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటున్నాయి అనేది చెప్పాలి మీరు. ఎందుకు వాయిదాలు అటెండ్ అవ్వటే వెసులుబాటు కల్పించారు? వ్యవస్థలు మేనేజ్ చేశారా? ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, బిజీగా ఉన్నారు. బట్టనే నొక్కుతున్నారండి. ఎన్ని బట్టలు నొక్కారు, ఎన్ని రోజులు నొక్కారు? మధ్యలో వాయిదా ఒక్కసారి కాకపోతే ఒక్కసారికి వెళ్ళి న్యాయస్థానాల్ని గౌరవిస్తే బాగుంటది కదా. కోడికత్తి సీన్కి ఒక్కసారన్నా హాజరవ్వచ్చు కదా పాపం. ఎందుకు హాజరవ్వట్లేదు? బట్టలు నొక్కట్లేదని మీ అభిప్రాయమా? నొక్కుతున్నారు, ప్రతి వాయిదాకి నొక్కుతున్నారా అనేది డౌట్ సార్. అలాగే ఉండదండి, కోర్టు వాళ్ళు అలాగేం జరగదు. అంటే ప్రతి బెయిల్ కి ఎక్కడ నొక్కుతున్నారండి రజనీ గారు? ప్రతి బెయిల్ కి 3041 వాయిదాలకి చచ్చిపోతున్నారు సార్. ఇంతవరకు కోర్టుకి అటెండ్ అవ్వట్లేదు అంటూ సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు వేస్తూ ఉన్నారు. ఆయన న్యాయస్థానాలు గౌరవించి హాజరయ్యి ఆయన నిజాయితీని ప్రూవ్ చేసుకుని బయటకు వచ్చేస్తే బాగుంటది మాకు కూడా. రైట్. ఇప్పుడు చంద్రబాబు బెయిల్ కి సంబంధించి ఉన్న గ్రౌండ్స్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు రజనీ గారు? అంటే లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా? షరతులకు చంద్రబాబు గారి బెయిల్ కి సంబంధించి మెడికల్ బెయిల్ లో ఉన్నారు కాబట్టి ఆయన మీడియా ముందుకు రాకూడదు, ర్యాలీలో పాల్గొనకూడదు, ఆయన రెస్ట్ తీసుకోవాలంటారండి. ఎప్పుడైతే రెగ్యులర్ బెయిల్ వచ్చిందో రెగ్యులర్ బెయిల్ కండిషన్స్ ఏంటంటే దేశం దాటి వెళ్ళకూడదండి. అదే రకంగా కేసుకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కలవకూడదు. అదే రకంగా గవర్నమెంట్ లో ఉంటుంది కదా స్కిల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ కి సంబంధించి కాబట్టి
ఆ కేసుని ప్రభావితం చేయకూడదు, సాక్షుల్ని బెదిరించకూడదు అనే తావు ఉంటది. సో కేసుకి సంబంధించి ఎక్కడ మాట్లాడకూడదు. స్కిల్ డెవలప్మెంట్ లో అప్పుడలా ఇప్పుడు ఇలా అనే ప్రస్తావన చేయకూడదు. నా మీద తప్పుడు ఆరోపణలు చేసినారు, తప్పుడు కేసులు వేసినారు, వ్యవస్థలో ఇలా జరిగితే ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందంటూ ప్రజాక్షేత్రంలో ఆయన ఏమైనా స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. బీ ఇన్ యువర్ లిమిట్స్. అతను కేసు గురించి ఎక్కడా ప్రస్తావించకూడదు. సాక్షుల్ని అంటే ఐఏఎస్ అధికారి ఉంటారు కదా, ఆర్థిక ఉన్నత శాఖ అధికారి సునీత గారు కానీ, అజయ్ కల్లం గారు కానీ, ప్రేమ్ చంద్రారెడ్డి కానీ, వీళ్ళ ముగ్గురిని కదిలించే అవకాశాలు లేకపోవచ్చు అండి. ఎందుకంటే ఆయన గౌరవ జగన్ గారి పక్కన ఉన్నారు. కేసు అంతా గవర్నమెంట్ అండర్ లో ఉంది కాబట్టి ఒక వ్యక్తి, ఒక ప్రతిపక్ష పార్టీ వ్యక్తి కేసుని గవర్నమెంట్ ని ప్రభావితం చేసే స్థాయి ఉండదేమో అని మేము భావిస్తున్నాం. అదే రకంగా కోడికత్తి కేసు విషయంలో కూడా సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు అంటే సాక్షి ఎవరు అంటే సాక్షి పేపర్ ఓనర్ అయ్యాడండి. అప్పుడు కూడా ఇదే లిమిటేషన్స్. మరి సాక్షిని కలవకూడదు, ఇబ్బంది పెట్టకూడదు, ఏవో కొన్ని ఉంటాయి కావండి. సో మెడికల్ బెయిల్ టర్మ్స్ ప్రకారం ఆయన పక్క దేశానికి పోకూడదండి. కానీ మనల్ని అరెస్ట్ చేసిన విధానం ఉంది చూడండి. తెల్లవారుజామున 3ంటికి వెళ్ళి నంద్యాల క్యాంపెయినింగ్ ఉన్నప్పుడు బస్సులో అరెస్ట్ చేశారు. జడ్జి గారు అడిగారు, అంత ఆత్రంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన ఏమైనా పక్క దేశానికి పారిపోతున్నాడా? ఎయిర్పోర్ట్ లో ఉన్నాడా? బస్ లోనే కదా. 5-6ంటికి అట్లా లేపి సరంగా వివరణ అనేది చెప్పి, ఇదిగోండి ఈ కారణాలతో అరెస్ట్ చేస్తున్నామని తీసుకురావచ్చు కదా. ఆయన ఏమన్నా సంఖ్యలు వేసుకుని ఖైదీ నెంబర్ 1 లాగా పరిగెట్టుకుంటూ పారిపోతాడా? ఆ స్థాయి కాదు కదా అంటూ కొన్ని విషయాలు కూడా డిస్కషన్ జరిగిందండి. ఇంటెన్షనల్ గా అరెస్ట్ చేశారు. ఆయన పెళ్లి రోజే అరెస్ట్ చేశారు. ఆయనకి జీవితంలో గుర్తుండిపోయేలాగా ఒక ముద్ర వేశాడు. నేనైనా అవినీతి పరుడిని, నువ్వు కూడా అవినీతి పరుడివే అంటూ ఒక ముద్ర వేసే ప్రయత్నం చేశారు. బహుశా వారు మేము నిర్దోషులు, మేము ఎటువంటి అవినీతి చేయలేదు, లక్షల కోట్లు దేనికి సంబంధించి అయినా మేము దాంట్లో నిలబడి ఉన్నాము, అటువంటి పబ్లిక్ పాలసీల్లో 1,00,000 కోట్లు పబ్లిక్ పాలసీలు ఇష్యూ చేసినప్పుడు 240 కోట్లు మేము ఎందుకు ఇలా చేస్తాము అంటూ భార్య గాని, కుటుంబ సభ్యులు గాని, కొంత వర్గం గాని అంతా కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏదైనా సరే ఇతను దోష నిర్దోష నిర్ధారించాల్సింది న్యాయస్థానాలు. సత్యం బాబు దోషి అని శిక్ష వేసేశారు. 7 సంవత్సరాల తర్వాత నిర్దోషి అని బయటకు వచ్చాడు. సో ఏమైనా జరగచ్చండి, ఏమైనా జరగచ్చు. గుర్రం కూడా ఎగరవచ్చు కేసుల్లో. ఆ పరిస్థితులు కూడా నెలకొందండి. రైట్. ప్రసాద్ గారు చెప్పండి సార్. ప్రసాద్ గారు, జరుగుతున్న పరిణామాల రీత్యా రాజకీయంగా మార్పులు ఏమైనా సంభవించే అవకాశం కనిపిస్తుందా? టీడీపీ దీన్ని అవకాశంగా తీసుకుని ప్రచారం చేసుకుంటుంది అనేది వైసీపీ వాదన. ఇందులో ఎవరు వాదనలు ఏమన్నా సరే గౌరవ న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాలు, గౌరవ న్యాయస్థానం పరిగణలో తీసుకుంటున్న అంశాలు క్రిస్టల్ క్లియర్ గా తేటతెల్లమైంది. లోకేష్ వ్యవస్థలు ప్రభావితం చేశారన్న తర్వాత కూడా గౌరవ న్యాయస్థానం ఏసీబీ కోర్టులోనే ఈయన మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద ఆపాదించి ఎప్పుడైతే న్యాయస్థానం మెడికల్ గ్రౌండ్స్ లో బెయిల్ మంజూరు చేసినప్పుడు అడ్వకేట్ జనరల్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే క్లియర్ గా ఉంటుంది ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు లేదన్న. ఇవాళ వచ్చిన అప్రహెన్షన్ వల్ల ఏంటంటే గౌరవ ఏసీబీ కోర్టులో వాదించిన పొన్నవల్ సుధాకర్ గారు, ఏసీబీ చీఫ్ గారు ప్రెస్ మీట్లు పెట్టిన దాని మీద ఆక్షేపణ ఉంది. ఇవాళ వ్యవస్థలు ఏముందండి, ప్రభుత్వాలు అవడమట్టుగా మారిపోతున్నారు. వ్యవస్థను పరిరక్షించే అధినాయకులు కానీ, వాళ్ళు ఎవరైనా బ్యూరోక్రాట్స్ కానీ వాళ్ళ పరిరక్షణకు ఎవరు వస్తున్నారు చెప్పండి. నాకు లజనమ్మ క్లియర్ గా చెప్తుంది. ఎవరు శ్రీలక్ష్మి గారి యొక్క డొల్లతనం, ఆవిడ యొక్క అవకతవకలు, తర్వాత జైలుకి వెళ్ళిన విధానాలు. ఇవాళ ఒక ప్రభుత్వ ఆయనలో ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పడుతున్న మానసిక సంఘర్షణకి రాబోయే ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు దోషులు చేసుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో వ్యవస్థని ఎవరు పరిరక్షిస్తారన్న దగ్గర మనం వ్యవస్థలను గుడ్డిగా బ్యూరోక్రాట్స్ నే నమ్ముతున్నాం. వాళ్ళలో ఉన్న నిజాయితీ ఈ విషయాల మీద మనం క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ చూడండి, మన ఎలక్షన్ కమిషన్ గారు ఉండేవారు రమేష్ గారు, ఆయన చూడండి, ఆయనలో మొత్తం అందరూ ఈ జనసైనికులు కానీ, జనసేన నుంచి కానీ, తెలుగుదేశం నుంచి కానీ వాళ్ళు వేసిన నామినేషన్ పత్రాలు కూడా చింపి చెల్యం చేసి చెదగొట్టి నానా తెప్పలు పడిన తరుణంలో ఏవి పట్టినట్టు నిమ్మక నీరెత్తినట్టు కూర్చుని, నీ పేరులో నిమ్మగట్ట కాదు, పేరుకి తగ్గట్టుగానే నిమ్మక నీరెత్తినట్టు కూర్చుని చదురు మొదలు కట్టాలి తప్ప ఏమీ జరగలేదండి. యునానిమస్ గా ఎలక్షన్స్ అయ్యేవి. ఎవరు తెలుగుదేశం వాళ్ళు కానీ ఎవరు నామినేషన్ లేకుండా. ఇవాళ బయటకు వచ్చి అచ్చని పచ్చపోసలో న్యాయస్థానంలో పోరాటాలకి తెరలేపుతుండేది. వాలంటరీ వ్యవస్థను రద్దు చేయాలట, పైపచ్చేమో ఈ వ్యవస్థ ప్రభావితం చేస్తుంది. అప్పుడు ఉన్న వ్యవస్థలో ఉన్నప్పుడు ఏమైనా గుడ్డుకూరానికి ఫలితం అవుతుంటాడు కూర్చుని, అయితే కామినేని శ్రీనివాస్ వెనకాలకు దూక్కుని హోటల్లో పప్పానాలు తిట్టాడు. ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉంటున్నాయంటే వ్యవస్థలో బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు అచ్చని పచ్చపోసి చాగంటి కోటేశ్వరరావు గల ప్రవచనాలు చెప్పుకొని తిరుగుతున్నారు. కానీ వ్యవస్థలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం పని చేస్తున్నారు అంటే వ్యవస్థలో ఉన్న డొల్తనం ప్రజలకి చెప్పరు, బ్యూరోక్రాట్స్ పరంగా వ్యవస్థను నడిపిస్తున్న ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా శాసించరు, చెప్పరు. అట్లీస్ట్ ఈ ట్రాన్స్పరెన్సీ కనుక ఉందనుకోండి, రేపు పొద్దున మీరు నేను ఇలాంటి అగచాట్లు పడవలసిన అవసరమే ఉండదు. వాళ్ళ గౌరవం న్యాయస్థానం వాళ్ళ పక్క రజనం మోచుకుంటుంది. ఏమని
క్లియర్ గా పనులు సుధాకర్ గారిని ఏమన్నా నేను ఒప్పుకొని ఉంటాను. ఎందుకు? షీ బిలాంగ్స్ టు అడ్వకేట్స్ ఫ్రాటర్నిటీ. ఇవాళ అడ్వకేట్స్ అన్న వాళ్ళు అవతల పక్క వాదిస్తారు, ఇవతల పక్క వాదిస్తారు. వాళ్ళ తరఫున వాళ్ళ క్లయింట్ ని గుడ్డిగా మనస వచ్చ కర్మ నమ్ముతారు. నమ్మిన దాన్ని వాళ్ళు కన్ఫైన్ చేసుకుంటూ వాళ్ళ బెయిల్ ఇప్పించడం లోపల ఆ సిద్ధార్థ వచ్చిన కూడా ఏం చేయగలిగాడు? మూసుకుని 52 రోజులు లాక్ పెట్టవలసి వచ్చిందే కదా. ఇవాళ సింపథెటిక్ పాలిటిక్స్ కి తెరలేపుకుంటే 52 రోజులు పెద్ద ఆయన జైల్లో పెట్టారు. ఇవాళ ఆయన సత్యశీల తన దగ్గర 17 years క్వాష్ ఎక్కాలే ఫర్ యువర్ కైండెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇవాళ ఫుల్ బెంచ్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో కాన్స్టిట్యూట్ అయి కూర్చున్నది. వీళ్ళు ఇవాళ సామాన్యమైన బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళ దీపావళి పండుగలో తపాసుల గురించి మాట్లాడతారు. అంటే వ్యవస్థని వీళ్ళు నమ్మరు. మన లోకేష్ ఇంత మొన్న మాట్లాడింది ఏంటి? వ్యవస్థలు ప్రభావితం అయిపోతున్నాయని. మళ్ళీ ఇవాళ అదే వ్యవస్థలు వీళ్ళకి ఫేవరబుల్ గా వస్తే అంటే న్యాయ వ్యవస్థని గౌరవించవలసిన బాధ్యత ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పార్టీలకి లేవు. కానీ మనం పిచ్చోళ్ళలో బయట ఉండి న్యాయవాదులుగా వీళ్ళు మీరు నేను గౌరవ న్యాయస్థానాలు గౌరవించుకుంటూ చావాలి. దీనికి వీళ్ళు మాట్లాడమంటే ప్రభుత్వాలు చెప్తారు చిన్నప్పటి నుంచి నేను రాజకీయాల్లో ఉన్న ఒకడు, చిన్నప్పటి నుంచి నేను చూడండి రాజకీయాల చంద్రబాబు గారికి సుధాకర్ రెడ్డి గారి రకంగా సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఇవాళ ట్రెజరీలో బీయింగ్ ఏ కస్టోడియన్ 371 కోట్ల అవినీతి జరిగింది అనేది అభియోగం. దీనికి తగ్గట్టు సిమెంట్స్ డిజోన్ చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో మాకు ఎటువంటి సంబంధాలు లేవని గౌరవ న్యాయస్థానానికి ఇచ్చినప్పుడు నాకు మీకు కాదు. ఇలాంటి తరుణంలో ఈ అపవాదం తొలగించుకోవాల్సిన ఛార్జ్ షీట్ పరంగానో అయితే గౌరవ న్యాయస్థానంలో ఈ రోజు కూడా ఆయన బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తే. బెయిల్ మీద ఉన్న బయట వ్యక్తి ఆరోగ్యరీత్యా ఉండి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాలకు వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మీద ఛార్జ్ షీట్లు ఫైల్ అయిన తర్వాత కూడా వెసులుబాటు ఇస్తుంది వ్యవస్థ. దానికి మీరు నేనేం చేయగలం సార్? మా రజనమ్మని అడగండి, ఏదో కేసులు వాదిస్తూ ఉంటది, కేసు వాయిదా పడుతుంది, ఏం చేయగలుగుతాం మేము? జడ్జి గారు ఆరోగ్యం వాళ్ళు నా కేసే చెప్తున్నా. మా అపార్ట్మెంట్ లో చిన్న చీపురు పెట్టి తిడుతుంది దానికి పక్కన కేసు పెట్టాడు మా మీద, వాళ్ళు దాంట్లోకి ఎంకరేజ్ చేయమని. తీరా చూస్తే 6 ఏళ్ళు పొద్దుంది ఇప్పటికి రోజు వాయిదే. మాది బెంచ్ వెరిడిక్ట్ డిక్లేర్ అయింది, దానికి మాకు కాపీ ఇవ్వట్లేదు ఈ రోజుకి. ఇప్పటికి 8 వాయిదాలకు వెళ్ళాం. రేపు మళ్ళీ 16 తరగతి నెక్స్ట్ మంత్ 16 తరగతి వాయిదా ఉంది. ఏం చేయగలుగుతామండి వ్యవస్థని? మీరు నేను అనుకున్నట్టు అక్కడ పొంకాలుగా అడ్వకేట్లు జడ్జిలు ఖాళీగా లేరు. ఈడ్చి కొడితే 3-4 న్యాయస్థానాలకు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఉంటున్నారు. ఇవాళ ఇంత ప్రయారిటీ ఇచ్చి 52 రోజులు ఒక్కో రోజు కూడా నిలువ లేకుండా రోజు చంద్రబాబు గారి కేసులో బాధించబడుతుంది కోర్టులో. ఇంత ప్రయారిటైజేషన్ ఇచ్చిన తర్వాత అవుట్కమ్ చేసుకురాలేకపోతుంటే ఈ పడతానికి టాప్ 10 లో ఉన్న 2 పట్టుకుని వచ్చారు, లోత్రా గారిని హరీష్ సాల్వే గారు లాంటి. అయినా సరే వాళ్ళు డోల్తాలని కప్పుచ్చుకోవడానికి ఇవాళ దీపావళి టపాస్కాయలు న్యాయం గెలిచేసింది ధర్మం గెలిచిందంటే యాత్ర లేవండి. నేను అంటుంది ఏంటంటే ఒకటే ఒక విషయం సార్, ఇవాళ కాలవంగా జరుగుతున్న అపవాదులు ఆయన మీద నిజంగా మోపబడింది. సత్యశీలత ప్రూవ్ చేసుకోవడానికి 17 years కాకలే ఏ ఇంద్రాణ అకౌంట్ లో 27 కోట్లు అంటారని మొఖం మీద ఎసరొచ్చు ఆయన దగ్గర ట్రాన్స్పరసీ ఉంటే. ఈందేనండి నేను అంటలే తెలుగుదేశం పార్టీ పరంగా ట్రాన్స్పరసీ ఎప్పుడైతే ఉండదో వాళ్ళు ప్రతిదానికి డిఫెన్స్ మేకర్. ఈ రోజు కూడా గవర్నమెంట్ న్యాయస్థానంలో మమ్మల్ని కానీ నేను లా చదువుకోవాలి కానీ మా రజన ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ వాళ్ళు 17 years క్రాష్ చేయడానికి దర్ బీటింగ్ అరౌండ్ ద బుష్. ఈ రోజు కూడా టెక్నికాలిటీస్ జస్టిఫై చేస్తున్నారు కానీ కోర్టులో న్యాయస్థానం పరంగా ఈ కేసు యొక్క రిన్యూని జస్టిఫై చేయట్లే. మా వాడు సత్యశీలుడు ఈ తప్పు చేయలేదని ఒక్క మాట చెప్పలే కోర్టుకి. ఏమాడుతున్నారు కూర్చొని ఇక్కడికి వచ్చి బెయిల్ ఎన్నాళ్ళు బెయిల్? నేను చెప్తాను కదా లా చదువుకు చెట్టుకల్ పేరు చేస్తారు 3 రోజులు 4 రోజులు బెయిల్. ఇన్నాళ్ళు 52 రోజులు సింపతికి ఏం చేస్తానో ఆవిడ కూర్చోబెట్టారు పెద్ద ఆయన్ని. ఒక్క దగ్గర నుంచి ప్రతిస్పందన లేదు, డొల్లతనం. దానికి ఈ అన్ని అందరినీ ఆపాదించుకొని తిరుగుతున్నారు. మా రజనమ్మని అడుగుతున్నాడు, కారంటే చెప్తున్నాను, నేను ఒక కేసుని వాదిస్తున్న దగ్గర నీకు నాకు వాడు కామన్ ఫ్రెండ్ అయినప్పుడమ్మా ఆ కేసు ఫైల్ స్టడీ నీ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు దాన్ని ఏం చేస్తావు? వాకవర్ ఇస్తావా ఆ కేసుకి? ఇవాళ 17 years ప్రకారం ప్రశాంత్ భూషణ్ గారు కూడా టాప్ 10 లీడర్స్ లో అడ్వకేట్స్ లో ఒకడు. ఈ 17 years మీద ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయింది తెలీదా? ఈ తెలుగుదేశం వాళ్ళందరినీ డార్క్ లో పెట్టి 17 years క్వాష్ చేయడానికి సుప్రీంకోర్టులో వాదిస్తున్నాడా? అప్పుడే కదా గౌరవ న్యాయస్థానంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు చంద్రచూడ్ గారు యూ వాంట్ మీ టు కన్సిడర్ ఆన్ మెరిట్స్ ఆన్ మెరిట్స్ అని. మెరిట్స్ అంటే మొత్తం బెంచ్ కాన్స్టిట్యూట్ అయింది, కెనాట్ డూ ఎనీథింగ్. ఈ మెరిట్స్కి 52 రోజులు పట్టింది ఏడవడానికి. ఏ చేతకంతానని ప్రజల మీద ఆపాదించి అందరినీ ఆపాదించి వ్యవస్థలను ఆపాదించి మాడితే వాట్ ఇస్ దిస్? ఇది డెలిబరేషన్ ఆన్ ద కోర్ట్ ఆఫ్ లాస్. ఇవాళ కూడా మళ్ళీ చెప్తున్నాను, సభలో సమావేశాలు పెట్టుకోవడానికి గౌరవ న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది. ఇట్ డజంట్ మీన్ దట్ ఆయన ఆరోగ్యరీత్యా ఇచ్చిన బెయిల్లో హి హాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. నాకు ఈ ఆరోగ్య పరిస్థితి లేని కారణంగా నేను రేపొద్దున నిలబడుతున్నారండి. మీరే నేడు సుప్రీంకోర్టుకి వెళ్ళగలరు. ఏసీబీ కోర్టు రేపొద్దున సుప్రీంకోర్టుకి వెళ్తే బెయిల్ పిటిషన్ రద్దు చేయడం విషయంలో ఆరోగ్య సంవత్సరాలు చిన్నపిల్లలు చేసి బెయిల్ తీసుకుని ఇక్కడ ఇది దూరం చేస్తున్న పనులని 18 గంటలు ట్రావెల్ చేసి వచ్చాడు నేను రాజమండ్రి నుంచి. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటంటే ఇంతమంది చీఫ్ మినిస్టర్లను చూసాం మన జీవితంలో. ప్రతి ఒక్కరు హాస్పిటల్ పోయిన ఉదంతులు. చంద్రబాబు గారు కుడికానికి ఆపరేషన్ ఉదంతో కూడా ప్రజల్లో చర్చనీయాంశం కలదు ఎప్పుడు. మీరు చెప్తున్న మసిపూచి మాట్లాడికే కబుర్లకి ఎవరైనా నమ్మేదే?
ఎంత డోలతనం, ఇంత చాతకంతనం మీ దగ్గర అస్సలు ఎబిలిటీస్ లేని పర్సన్స్ పెట్టుకుని మీ ఇన్కాంపిటెన్సీని, ఇన్ఎబిలిటీని ప్రజల మీద రుద్ది వ్యవస్థల మీద రుద్దుతారంటే అడ్వకేట్ జనరల్ ఏమాడారు తెలియదా? ఈ కోర్టులో అరెస్ట్ చేసే సంబంధమే మాకు లేదు అసలు. వీ కాంట్ ఈవెన్ గివ్ ఎ డామ్ ఫర్ దిస్ అని చెప్పాడు. వాట్ ఈస్ దిస్? ప్రభావితం చేసే అంశాల గురించి మాట్లాడండి. ప్రభావితం అవుతున్న అంశాల్లో సింపథెటిక్ పాలిటిక్స్. మీ కేసు కూడా నిన్న గౌరవ లోత్రా గారు వాదనలు ఏంటనుకుంటారు, ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని అరెస్ట్ చేశారట. ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని, ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని బెయిల్ కాకుండా తాస్తారం చేసింది మీరు ముమ్మార్తిగా. ఈ పరిధికి జనసేన సంఘీభావం తెలపట్లే, వరప్రసాద్ గారి సంఘీభావం తెలపట్లే, ప్రసాద్ సంఘీభావం తెలపట్లేదు అంటారు. మేనేజ్ సంఘీభావం అది నా మాట కాదు సార్, ప్రజల మాట. నా మాట కాదు సార్ అది. రైట్, ఒక నిమిషం. సుధాకర్ రెడ్డి గారు ఏమంటారు ఫైనల్ గా? ఉంటారు కేఎస్ ప్రసాద్ గారు చాలా అంటే ఎందుకు ఇన్ని జరుగుతున్నప్పుడు మళ్ళీ హెల్త్ ఆరోగ్య రీత్యా బెయిల్ తీసుకుని సభలు సమావేశాలు పెట్టుకుంటాం టీడీపీ అండంలో, ఏంటి అది న్యాయమేనా? సార్, ప్రసాద్ గారు చెప్పిన దాంతో నేను కూడా ఏకీభవిస్తాను. జుడిషియరీని ఎక్కడ కూడా మేనేజ్ చేశామన్న మాట మేము ఎవరు ఎక్కడా చెప్పలేదు. మాట్లాడు రజనమ్మ సాక్షిగా, రజనమ్మ అడగమ్మా, చెప్పమ్మా, మాట్లాడడం లేదా? నిన్న కాక మొన్న సార్ రజనీ గారు, సార్ ప్రసాద్ గారు ఫైనల్ గా ఉంటారు. సుధాకర్ రెడ్డి గారు ఫైనల్ గా ఉంటారు. నేను ఇప్పుడు మాట్లాడినప్పుడు ఎక్కడైనా, ఇప్పుడు మీరు వింటున్నారు కదా, నాకు కూడా చట్టం మీద నేను చిన్నప్పటి నుంచి నాకు తెలుసండి. ఎక్కడ కూడా వ్యవస్థలను మేనేజ్ చేశామంటే మేము ఎక్కడైనా కోర్టులు అన్నాను, నేను నా మాటల్లో ఇంకా వ్యవస్థలే ఉంటాయండి. కేసు కోర్టులో ఉంది, బెయిల్ పేపర్లు కోర్టులో ఉన్నాయి. విషయం మేము ఎవరికి చెప్పలేదు. న్యాయ వ్యవస్థ బాగుంది కాబట్టి మాకు న్యాయం జరిగిందనే చెప్పాను. మరి మొన్నటి వరకు ఎందుకు న్యాయ వ్యవస్థ? గతంలో మాట్లాడిన మాటలు మీ భౌగోళిక ఛానల్లో పెద్ద డిబేట్ పెట్టాడు, ఎందుకు వాయిదాలు వేస్తున్నారండి? సార్ ఇప్పుడు ఇక్కడ నేనేమన్నా మాట్లాడాలో చెప్పండి సార్. నేను కూడా ఇక్కడ వ్యవస్థలు అంటే జ్యుడిషియరీ కాదండి. జ్యుడిషియరీని ఎవరు అనలేదు, పోలీసులు సిఐడిలే మేము అన్నట్టు కూడా. ఇక్కడ సార్ మీరు అన్నట్టు కేసులు నాకు బాగా తెలుసండి. కేసులు కొన్ని మా ఊర్లో ఒక ఆమె, నేను చిన్నప్పుడు కోర్టుకు వెళ్తే విడాకులు కానీ మొగుడు చచ్చిపోయిన తర్వాత విడాకులు వచ్చింది, ఏడ్చింది. ఇప్పుడు నాకెందుకు విడాకులు అని. అది అయితే మన వ్యవస్థల్లో లేకపోతే జ్యుడిషియరీకి జడ్జీలు ఎక్కువ లేకపోవడము, కోర్టులు ఎక్కువ లేకపోవడం, ఇదైతే రకరకాల కారణాలు ఉంటే అది వేరు. దాన్ని మేమేమి తప్పు పట్టడం లే. అదే కాకుండా మేమేమి ఎలక్షన్ లో సింపతి గెయిన్ చేయడం కోసం బెయిల్ అడగకుండా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ పెట్టలే, అది ఎవరు పెట్టరండి. అయితే ఎవరికి వచ్చిన వాదన వాళ్ళు చేస్తుంటారు. సార్ అన్నారు, చంద్రబాబు నాయుడు గారికి సర్టిఫికేట్ ఇచ్చాను. సార్ ఇప్పుడు మనసు చంపుకొని చెప్పడం లేదండి. చంద్రబాబు నాయుడు గారు అంటే సర్టిఫికేట్ సార్ మీకు కోపం వచ్చి ఉండొచ్చు, మనసుని చంపుకొని, నేను ఈ వయసులో మనసుని చంపుకొని నాకు చంద్రబాబు నాయుడు గారు ఏమి చేస్తారని కాదని చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. సార్ వేలతో సార్ రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా తెలుసు. నేను రాజశేఖర రెడ్డి గారి పిసిసి అధ్యక్షుడు. కాబట్టి సరే ఎవరేమైనా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు కుట్ర చేశారు, ఆ కుట్ర విఫలమైంది, మాకు బెయిల్ వచ్చింది అనేది మాట కరెక్ట్. అంటే న్యాయస్థానాల్లో న్యాయం జరిగింది. ఈ కింది పోలీసు వ్యవస్థల్ని ఏం మేనేజ్ చేసినా కుదరడం లేదనేది మా అభిప్రాయం అండి. రైట్, వరప్రసాద్ గారు ఫైనల్ గా ఉంటారు. సార్ ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారి గురించి అంత పెద్ద ఎత్తున చెబుతున్నారు, ఏ సర్టిఫికెట్ బి సర్టిఫికెట్లు ఇస్తున్నారు ఆయనకి. అయితే నోటా ఓటా కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు కదండి రేవంత్ రెడ్డి. ఎల్లో జెండాలు వేసుకొని 50 లక్షల రూపాయలు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి 50 లక్షల రూపాయలు డ్రా చేసి తీసుకెళ్లి రెడ్ హ్యాండెడ్ గా సీసీ కెమెరాలకు దొరికిపోయాడు. దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఆయన బుద్ధివంతుడు, గుణవంతుడు అంటారు చంద్రబాబు నాయుడు గారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి 50 లక్షలు 5 కోట్ల రూపాయల డీల్. అది తెలంగాణలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలను కొనడానికి ఆ డబ్బును ఉపయోగించడానికి తీసుకెళ్లారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు సత్యశీలుడు, ఇవన్నీ అంటే ఎలా కుదురుతాయండి? అవన్నీ ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు వ్యవస్థను ఎలా మేనేజ్ చేశారు, చంద్రబాబు నాయుడు ఎలాగా జడ్జిలు మేనేజ్ చేశారు అన్నది కూడా ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ అంటే జడ్జిలు అన్నది జ్యుడిషియల్ వార్డు మనం ఉపయోగించకూడదు కనుక ఇక్కడ అంతా కూడా తెలుసు ప్రజలందరికీ.
మరి ఆ కేసు మీద ఎందుకు బయటకు రావట్లేదు? రేవంత్ రెడ్డి అవుట్ రేట్ గా బ్రీఫుడు మీ గీకుడు మీ అని చెప్పి మా బాస్ మాట్లాడతాడని చెప్పి వినిపించి ఇంత కథలు చేస్తే ఆ కేసు మీద ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు? ఆ కేసు మీద రైట్ రైట్ ఎందుకు కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. రజనీ గారు మీ కంక్లూజన్ ఏంటి ఫైనల్ గా? సార్ ఈ రోజు వ్యవస్థలు మేనేజ్ చేశారు. తెలంగాణలో ఏదో ఒక దొంగ ఓట్లు కేసుల విషయం ఇంకోటి ఏదో జరుగుతుందండి, దొంగ నోట్ల కేసు. సో వ్యవస్థల్లో అన్ని వేరండి, న్యాయ వ్యవస్థ వేరు. మొన్నటి రోజు చంద్రబాబు గారికి బెయిల్ రాలేదంటే కూడా ఆవిడెవరినో పాపం హైలైట్ చేశారు. ఆవిడ బెయిల్ ఇవ్వలేదు, ఆవిడ కావాలని ఇవ్వలేదు, ఇంకోటని. ఆవిడెవరు, ఇంకొక ఆవిడెవరండి? ఎవరైనా న్యాయస్థానాలే న్యాయమూర్తే. అదే రకంగా న్యాయవాదులు ఒకరికొకరు ఆపాదించుకోవడం, ఎవరు పేమెంట్ ఇస్తే వాళ్ళ తరపున పనిచేస్తాం, ఎవరి మీద అభిమానం ఉంటే వాళ్ళ మీద స్వామి భక్తి చూపిస్తాం, అదంతా వేరే విషయం. అదే రకంగా న్యాయమూర్తుల మీద నిందలు వేయడం, ఆపాదించడం, ఇవాళ రోజు బెయిల్ వచ్చింది కదా అని పండగ చేసుకోవడం, న్యాయ వ్యవస్థలు ఈ రోజు చంద్రబాబు కొనేశాడని, లేకపోతే బెయిల్ రాకపోతే జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో ఉన్నాయని ఎవరు మీరు మాట్లాడడానికి? మీ స్థాయి ఏంటి, మీ స్థానం ఏంటి? తిమ్మిని బమ్మిని చేసే సమర్థత న్యాయస్థానాలకు ఉంటుంది. ఈ రోజు సిబిఐ దగ్గర నుంచి బెయిల్ క్యాన్సిల్ చేసి 10 సంవత్సరాల కేసు ఇంకా ఏంది నలిగేది, ఎత్తి లోపలేయండి, ముందు విచారణ చేపించండి, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయండి అనే స్థాయి కూడా న్యాయస్థానాలకు ఉంది. సో అటువంటి న్యాయస్థానాల్ని అటు తెలుగుదేశం గాని ఇటు వైసీపీ గాని ఎప్పుడు ఆపాదించకూడదండి. మా వృత్తి ధర్మం మేము చేస్తున్నాం. సో ఖచ్చితంగా న్యాయస్థానాల్లో నిజం గెలుస్తుంది. ధర్మో రక్షిత అనే సిద్ధాంతంలో చంద్రబాబు గారి దోష నిర్దోష కాలమే సమాధానం చెప్తుందండి. ప్రజలే ఓట్లతో సమాధానం చెప్తారని భావిస్తున్నాం. ఓకే, ప్రసాద్ గారు ఫైనల్ గా చెప్తారా? చెప్పడానికి వెళ్ళే సార్, గౌరవ న్యాయస్థానానికి అందరూ బొద్దులే, చట్టానికి ఎవరు అతీతులం కాదు. తన దాకా వస్తే ధర్మాలు మార్చుకుంటూ ఎవరు పడితే వాళ్ళు మేకవన్న పుణ్యులు గాంభీర్యాలు ప్రదర్శించుకుంటూ బెయిల్ వచ్చింది, బెయిల్ నుంచి ఏదో మనం సాధించాం అనుకునే దానికన్నా ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ని, ఆయన యొక్క నిజ జీవితాన్ని నిశ్చితంగా గమనించగలిగితే ఎన్నో కేసుల్లో స్టే ఆర్డర్లు ఉన్నాయి, ఎన్నో కేసుల్లో బెయిల్ తీసుకొచ్చి అవేటో కూడా 3 గంటకి తెలియదు. ఇవాళ మొత్తం ప్రపంచానికి 40 సంవత్సరాల ఆయన చరిత్రలో ఇవాళ ఏ కేసు మీద బెయిల్లో ఉన్నాడో చిన్న పిల్లలకు అడిగినా కూడా చెప్పే పరిస్థితికి తెచ్చుకోగలిగాడు. 6 నెలలు సావాసం చేసి వాళ్ళు వీళ్ళు అవుతారన్న దానికన్నా 6 ఏళ్ల పాటు చదువుకుని చదువుకి కాకరకాయలా కేకరకాయ అయిందని అలా రమణ్ణి ఇలాంటి వాళ్ళు నమ్ముకున్నందుకు ఆ లోడ్లు ఎత్తుకుని పోయారు. ఈయన మట్టిపోలేడు మాత్రం ఖచ్చితంగా చెప్పగలచ్చు. ఎవరినైతే నమ్ముకున్నాడో వాళ్ళే ఈయన పుట్టి ముంచి మొత్తానికి సభకు నమస్కారం పెట్టి ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వేలెత్తి చూపించి దగ్గర 4,000 ఈయనకి చూపిస్తున్న తరుణంలో ఈ 4,000 ఏంటంటే ఒకటి స్కిల్ డెవలప్మెంట్, ఒకటి ఫైబర్ గ్రిడ్, ఇంకోటేమో ఆ నారాయణకి చదువు సంజయ్ తప్ప ఏమొచ్చునో నాకు తెలియదు కానీ ఆ స్కూల్ లేటిన పాపానికి ఆయనతో తిరిగిందానికి మొత్తం ల్యాండ్లు అన్ని కుమ్మించాడు. ఆ ల్యాండ్లో మొత్తం 4,000 ఈయన పక్క చూపించేలాంటి కేసులు పెట్టున్నారు. జీవితాంతం పీక్కున్నా లాక్కున్నా దేవాంశకి వస్తాయి అనుకుంటున్నాను. ఫైనల్ గా వెరిడిక్లు బాబు మీ తాతయ్య సత్యశీలుడు లేకపోతే ఇందులో దోషను బయటికి తేలుతుంది కానీ ఈ జన్మకి తేలదు. 2024కి బెయిల్ మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కంటెస్ట్ చేయవలసిందే. ఇన్నాళ్ళు కేసులు ఏమన్నాయో రాసుకోలేని దగ్గర ఆ కాలం ఫుల్ గా జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడి నింపుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. అంతకన్నా ఇంకేం లేదు. ఇది ఈయన చరిత్ర. 40 సంవత్సరాలు ఏట్రా సాధించారో బాబు అని వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్ద అగాధం చూపించారు. ఈ పరిస్థితి లజ్జత చట్టంతో పెట్టుకుంటే ఎవరు చుట్టాలు కాదు. చుట్టపనులు చట్టాల్లో చేర్చినంత మాత్రాన అవి పనికొస్తాయని దానికి దొలతనంతో కూడిన తీర్పు ఖచ్చితంగా పుడ్డం చేస్తూ చెప్పబడిందని మాత్రం నేను చెప్పగలను. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వరప్రసాద్ గారు, థ్యాంక్ యూ రజనీ గారు. మొత్తంగా చంద్రబాబుకు బెయిల్ రావడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తుంటే అయితే బెయిల్కు సంబంధించి బెయిల్ మాత్రం వచ్చింది, అవినీతి జరిగిందంటూ కూడా దీనికి సంబంధించి మున్ముందు దానికి సంబంధించిన అవినీతికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ పూర్తి స్థాయిలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయంటూ కూడా వైసీపీ ఆపాదిస్తుంది. అయితే ఏం జరుగుతుందో చూడాలి. అయితే మరికొన్ని కేసుల్లో చంద్రబాబుకు బెయిల్ రావాల్సి ఉంది. వాటి మీద కూడా విచారణ జరిగే నేపథ్యంలో దానికి సంబంధించి కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.